హలో అండి అందరికీ. వెల్కమ్ టు ప్రజా సచివాలయం యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనకు ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే గనక మనకు మన రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్నయితే మే 23వ తేదీ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ పథకం ఏంటంటే గనక మనకు డ్వాక్రా మహిళల వారి యొక్క కుమార్తెల కోసమైతే వారి వివాహాల కోసము 10,000 నుంచి రూ. 1,00,000 వరకు మనకు 4% వడ్డీ అంటే పావలా శాతం వడ్డీతో వీరైతే రుణాలు తీసుకోవచ్చనమాట. ఇదండి ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ పథకానికి మనకు ఈ నెల మే 23వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గనక మనకు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పేదవారు ఉంటారు కదా! వెనుకబడిన వారు. వారిని మెయిన్‌గా వారిని ఈ యొక్క పథకానికి డబ్బులు అంటే వారి దగ్గర తగినంత డబ్బులు ఆర్థిక స్తోమత ఉండదు గదా! వారి కోసం అని జెప్పి ఈ పథకాన్ని స్టార్ట్ జేయడం జరుగుతుందనమాట. అది గూడా తక్కువ వడ్డీకి. ఈ యొక్క సంవత్సరానికొచ్చేసరికి మొత్తం ఈ పథకానికి 250,00,00,000 బడ్జెట్‌నైతే ఆమోదించారు. అలాగే ఈ పథకం కోసం మొత్తం డ్వాక్రా మహిళలను కనీసం అంటే 25,000 మంది కుటుంబాలకు లబ్ధి జరగాలని జెప్పి ఈ యొక్క పథకాన్నయితే స్టార్ట్ జేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గనక అసలు ఈ పథకము ఎలా అమలు జేస్తారో ఎలా అంటే గనక మనకు డ్వాక్రా మహిళలు ఉంటారు కదా! ఊర్లలో డ్వాక్రా సంఘాలు వారి యొక్క ఆహ్, కుమార్తెలు ఉంటారు. ఆ కుమార్తెల వివాహాల అవసరాల కోసం అయితే మనకు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాన్నయితే స్టార్ట్ జేస్తున్నారు. ఈ పథకంలో మనకు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు వారికి ఎంత అవసరమైతే అంత అయితే డబ్బులు తీసుకోవచ్చనమాట. అది గూడా 4% వడ్డీతోనే. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే గనక మనకు మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలి. అలాగే కనీసం 6 నెలలుగా మనకి డ్వాక్రా సంఘంలో సభ్యత్వం ఉండాలనమాట. అలాగే వారు ఈ డ్వాక్రా సంఘంలో వారి యొక్క తీసుకున్న లోన్‌లు తిరిగి చెల్లిస్తూ ఉండాలి. అలాగే వారికున్నటువంటి బ్యాంకుల్లో ఎలాంటి ఆహ్, ఆహ్, వారు తీసుకున్నటువంటి బ్యాంకుల్లో డబ్బులు గూడా కరెక్ట్‌గా రుణాలు సక్రమంగా టైంకి కడుతూ ఉండాలనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వీరు ఆ కుమార్తె యొక్క అవసరానికి మాత్రమే డబ్బులు తీసుకోవాలనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే గనక మనకు ఈ యొక్క వెలుగు కార్యాలయాలు ఉంటాయి గదా! అక్కడికెళ్ళి అయితే వీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ పథకానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం అంటే గనక మొదటొచ్చేసరికి పెళ్లి కార్డ్ ఉంటుంది గదా! ఆ పెళ్లి కార్డు, అలాగే పెళ్లి ఖర్చుల అంచనా వివరాలు, వారి యొక్క బ్యాంక్ డీటెయిల్సు, అలాగే వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు. ఈ 4 తీసుకొని వెళ్లి అక్కడ ఉన్నటువంటి వెలుగు కార్యాలయంలో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినట్లయితే గనక మీకు ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్‌లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఈ పథకానికైతే మీకు అప్లై చేస్తారు. మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే గనక మీకు 48 గంటల్లోనే ఈ యొక్క మీరు ఎంతైతే అమౌంట్‌కి అప్లై చేసుకున్నారో అంత అమౌంట్ మీరిచ్చినటువంటి బ్యాంకులోనే మీకు క్రెడిట్ అవుతుంది. ఇదండి ఈ యొక్క పథకం గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ తోటి వారికి కూడా ఈ వీడియోని పంపించండి. థాంక్ యూ.